హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం మన కొరమేను గాలాలు పెడదామని మాత్రం మేతకైతే వలలైతే వేసిన వకీల్ వాళ్ళు మరి మన మేత పడ్డదా పడలేదా అట్టిగా ఉంటే పడదు, ఎందుకంటే గడ్డి బాగున్నది కదా. మొన్ననైతే నీళ్ళు ఎక్కినాయి మళ్ళీ ఆగినాయి. నీళ్ళు ఎక్కువ కూడా దిగుతున్నాయి కాబట్టి చేపలు పడతలేమన్నారు. మన చీరలకు చాలా రోజులు రావట్టి కాబట్టి తెలియదు. ఇలా మాత్రం మనం తెలుసుకున్నాం అన్నట్టు చేపలు ఎలా పడతాయి అని. తెలుసుకుంటే చేపలు చాలా డౌన్ పడతాయి అన్నారు. ఇవాళ మాత్రం సాయంత్రం కొరమేను పెడదామని మాత్రం మన చిన్న పరక వలలు వేసిన వక్కేలి. అవి ఎంతనంటే 22 నెంబర్ సైజు. వీటికి ఏమన్నా పరకలు పడ్డాయా, మన కొరబైన పెట్టడానికి గాలాల కూరకు పడ్డాయా చూద్దాని ఇట్లా జర కొట్టినట్టు చేద్దాం. ఎందుకంటే అంత గడ్డి ఉన్నది కాబట్టి గడ్డి వండదు కదా, అవి కిందికి అటు ఇటు దాడతాయి, మనం కొడితే లేచి ఉరుకుతాయి అన్నట్టు. అవి ఇట్లా లోపున్న అయితే ఓదుకుండా చూద్దాం. ఈయన మాత్రం వేసిన ఇవి మనం అట్టిగా పెట్టి ఉంచినాం అనుకో పడే అన్నట్టు. ఇవే వలలు వేసినాం కదా, వీటికి పడాలి. పడితేనే పరక గాలాలు పెట్టేస్తుంది, లేకపోతే పడది. ఒక 2 పడ్డాయి, ఇంకో ఈడు ఒక్కటి పడ్డది. ఇవన్నీ పడితే దాదాపు ఒక 20 పడ్డా కానీ మనం పెట్టగలుగుతాం. ఇక అంతకన్నా తక్కువ పడితే మాత్రం వేస్టే. అందుకే ఇట్లా కొట్టుకుంటూ పోతే జర లోపు కూడా పోవాలన్నట్టు. తింటాం లోపినట్టు అంటే లేచి చేపుతుంది కదా, అప్పుడు మనకు పడుతుంది అన్నమాట. ఎక్కుడు దిగుడు పెట్టేవారు కూడా చేప జర బెదిరినట్టు అయింది, తికమక్క అయింది. ఎట్టి చూద్దాం. అవే వలలు బాగా మొత్తం వేయలే వల, ఒక సగం కూడా వేయలే, పావు మొత్తం వేసిన. మన గాలాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎన్ని కడి చేసుకుపోయారు, గడ్డ పెట్టినాం కాబట్టి టైం పాస్ ఖర్చుకోవాలి. ఏం చేస్తారు అంటే వాళ్ళు గాలాలు కడి చేసుకుంటున్నారు, కడి చేసి ఒక అయితే కట్టుకొని ఇస్తారు. మరి ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవు కానీ ఇప్పుడైతే ఎత్తుతాం. మరి గాలాల కాడికి కూడా నేను పోలే, గాలాలు ఎప్పటి ఉన్నాయో కదా ఎత్తుకపోయారా ఉన్నాయి కూడా చూడలేదు కానీ వేసినవి అయితే. ఒక్కటైతే వాళ్ళు లేదు. ఇక్కడ ఒకటి 2 పడ్డాయి. ఎస్, వెరీ గుడ్. ఒక 20 పడి సరిపోతుంది. ఇక ఇదే నేను గాలాలు పెట్టేటివి మాత్రం పరకలు ఇవే. ఇవే పరకలు పెడతాను, మచ్చ వరకు అంటారు వీటిని. ఇక గరక మాత్రం బాగున్నది అన్నట్టు. ఇదిగా గరుకుంది. తెల్లదాకా ఎత్తి తిరగబడతాయి కానీ మనకు అవన్నీ అవసరం లేదు. తెల్లదాకా గట్టిగా చంపడం వీటిని. మనకు కావాల్సినవి తీసుకోవాలి. బాగా పెద్దగా ఉంటే పడది, చిన్నగా ఉంటేనే చేప బొమ్మ పడుతుంది. 3 అయితే పడ్డాయి. 3 ఇదేది పరక, పరక కాదంటూ ఇది ఉన్నట్టు రౌపిల్లు ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇక రౌపిల్ల, ఇది రౌపిల్ల, చిన్న రౌపిల్ల. ఇది మనకు పెరుగుతుంది కాబట్టి అవసరం లేదు. పో ఉరికింది. గడ్డి తచ్చింది, ఇలా పడ్డది. ఈరోజు ఎన్నైనా అసలు మనం లెక్క మర్చిపోయినా. 3 పడ్డదా. ఒక 20 పడాలని కోరుకుంటాను నేను. 4 పడ్డాయి. 4, 5 పడ్డాయి. 5, 6 పడ్డాయి. ఇక్కడ అన్నీ లేదు. ఇగో నువ్వు అన్నీ లేదా. 6, 7 కనీసానికి 10 అవ్వలేదు. 7 ఈ పరక ఎక్కర్రాదు మనకు, అది మిసాల పరక.
రెండు ఒక్క కాడ పడ్డాయి. అయ్యో ఒకటి పోయింది. 8 రెండు ఒక్క కాడ పడి ఒకటి పోయింది. 8 9 పదాన వాళ్ళ 9 పడ్డాయి. 9 పడితే ఎట్లా గిట్ ఒక్కసారి వేసి తీద్దామా? ఇట్లేద్దాం, ఇట్లేసి తీద్దాని చూద్దాం. అటు వేసి ఎత్తుదాం. ఎక్కెల వాళ్ళు ఎత్తన్నా చూడండి. ఇవి ఎక్కెల వల్ల ఇటు వేసి తీద్దాని, లేకపోతే 9 సరిపోతే మనకి 20 వరకలు కావాలి. 20 వరకలు అయితే ఏమన్నా ఒకటి పడుతుంది. కానీ అంత తక్కువ అయితే బెస్ట్ కదా. అటు పోయి ఇటు ఎత్తుకుంటా వస్తుందే సేపు అట్లా. గడ్డి బాగున్నది అన్నట్టు గరక ఉండట్లా మనకు. ఇక కడతాం. చాలా తక్కువ పడి అబ్బో అదే పరక అసలు చేసిపోయింది. ఏం పరక చూడకపోతే బెండు వచ్చింది. బెండు వాడి ఎత్తే ఒక వల అయితే సపరేట్గా ఈ బొమ్మలకు పరకలకు కట్టుకున్నాను నేను. ఇది సపరేట్ ఉంటుంది అన్నట్టు నాకు. చూద్దాం. ఒక్కొక్క 9 పడ్డగానే సరిపోతుంది. వేసి మనకు ఎప్పుడు పడుతుంది ఇక్కడ గడ్డైన వాళ్ళు ఇంకో దీనికి దడలు అవసరం లేదు. ఏంటంటే మనం అటు ఒక బండో ఏదైనా గట్టిపాత దరికి వారేసుకుంటూ వస్తుంది. కొత్త వలలు ఫ్రెండ్స్ ఇవి. నేను కొత్త వలలు పతాక వీటికైనా తెచ్చుకున్నాను. నేను దీనికి తెచ్చిన అన్నట్టు కొత్త వలలు, క్యూ వలలు. ఇంకా ఉన్నాయి వలలు. ఇవి చాలా దూరం, ఇంకా సగానికి ఎక్కువ ఉన్నాయి దూరం. కానీ కాకపోతే సరిపోతుంది మనకు ఇక్కడ వేయడం. అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు చిన్నవి 12 నెంబరు వలేసి నేను కొడిప, కానీ అది మనం వరుగు చేయాలని అది మాత్రం ఎత్తి గడ్డ వారేసి వచ్చి దీన్ని చూద్దాం. అది వరుగు చేసుకుంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఒక్క రోజులు నెడుతుంది ఆ వరుగు. మన చిన్న చందం పడుతుంది. అది కూడా నేను వీడియో పెడతా. పడ్డే ఒక్కసారి చేసి చూద్దాం. చేసి చూస్తే నాకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఒకటి రెండు పడితే ఒక్కటి పరక అయితే పడ్డదిగా. గుంపు గుంపు పరకలు పడ్డాయి. ఉరికొచ్చి పని చేయ మనకు, ఎందుకంటే వేస్ట్ ఫ్రెండ్స్ ఇవి. బుచ్చు కొడిపోసలా ఉండేది. ఎందుకు బెల్లం కొడిపోయి చూడు, గుద్ది కొడిపోయి పడ్డది. అబ్బో ఇప్పుడు వేసుకుంటూ వచ్చినా ఇటు చేయకొట్టినాక బెల్లం కొడిపోయి అది పెడితే పడదన్నట్టు. తెల్లార వారికి ఏం చేస్తుంది అంటే అది అటుకనే ఒక గంట సేపటికి మురిగిపోతుంది. మురిగిపోతే పడదన్నమాట. పరక అయినా మంచిదే కానీ పెట్టుకోవచ్చు. కానీ ఇది మిసాలది, మిసాల పూసాలు పడది. ఇది ఎందుకు వేస్ట్. ఇది పెట్టినా వేస్ట్. ఈ చేప వేస్ట్. ఇది అది జారుతాను గుడ్డ వరకు పడటం మంచిగా. అయితే దిక్కువలే పడి దిక్కువలే అన్ని దిక్కువలే పడి. ఎత్తుకొని అయితే పోదాం. ఈ నుండి మళ్ళీ బాగా పడితే ఆశపడదు. పొద్దుకి కొద్దిగా బాగా పడుతుంది కాబట్టి ఈ నుండి ఎత్తుకుంటూ పోదాం.
ఒక 10 పడపోతే ఆ పరకలు మన పరకలు పడే మంచిది, పరకలు పడకపోతే అవే పెట్టేస్తా. అవి ఎప్పుడు సంచిలో పెట్టినాం కదా. దానికి 9 పడ్డాయి కదా, దీనికో 9 పడ్డా కానీ 18 అయినా కానీ మంచిది. కానీ ఒక పరక అయితే పడ్డది, పరకనైతే పెట్టాం. దేని కూడా ఇచ్చుకోవద్దు, ఎందుకంటే మనకు కావాల్సింది చేప కావాలి, ఎర్ర వరకలు కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఎర్ర వరకలు. కానీ అవి పడనప్పుడు మరి ఏం చేద్దాం, వల్లే కాబట్టి ఇగో ఇవే పడాలి, ఇవి పడితే బాగుంటుంది. గట్టిగా ఉండాలి చేప, గట్టిగా ఉండాలంటే తెల్లరు రాక అదే మంచిగా ఉంటుంది. ఏది ఎర్ర వరకు అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని కొడుతుంది, దీన్ని కొట్టది. ఇది పొద్దు కంగానే అయితే మనం ఎంత 10 గంటల వరకు 9 గంటల వరకు అయితే 9 గంటల వరకు అయితే నాయన ఇది ఏంటి ఫ్రెండ్స్, గిట్ల వేసిన ఇట్లా పడుతుంది. రామా మంచిగా దప్పడం పెట్టుకుంటే మస్తు ఉంటుంది బెల్లం పరక. కానీ కాకపోతే ఏంటంటే దీనిలో తెల్లగా నట్టలు వెళ్ళినట్టు వెళ్తాయి అన్నట్టు, పెడితే అదే కొంచెం మంచిగా అనిపించేది. ఆ దప్పడం పెట్టుకుంటే తిండి మంచిగా ఉంటుంది. ఇది చాలా తక్కువ రేటు ఉంటుంది, బాగా రేటు ఉంటుంది వీటికి. ఈ ఇతల కరిమాలను అయితే వీటిని మాత్రం 50 రూపాయల కిలో, 40 హోల్సేల్. ఇక బయట చిల్లర అంటే 100 రూపాయల కిలో అమ్ముతారు కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, గాలాలు అయితే పెట్టడానికి పోదాం. ఇవన్నీ మనం ఎన్ని అంటే చాలా రోజులు గాలాలు ముట్టక వీటిని 40 గాలాలకి ఎన్ని తెచ్చారు చూడు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 గాలాలు ఉన్నాయి. 40 గాలాలకి 20 గాలాలు ఎత్తుకపోయారు. ఇక అట్నే ఎందుకంటే టైం పాస్కి వస్తారు వాళ్ళు, ఇటుకి వచ్చి జరదైంది. ఇక్కడ నుండి మాత్రం స్టార్ట్ చేసుకుంటూ పోదాం, ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ నుండి ఇట్లు ఇది మనది లొకేషన్. ఓకే ఫ్రెండ్స్, దీనిని ఉండి పెడదాం. పెట్టుడైతే ఒక గాలం తీస్తాన, సిమంట దెబ్బెట్టుంటే చూద్దాం. ఇగో ఇది గాలం, ఇది ఎర్ర వరక. ఈ పరకలు అస్సలు పెట్టేటివి మాత్రం ఫ్రెండ్స్ ఇవే పరకలు పెడతాం అన్నట్టు గాలాలకు. ఇది ఇగో మచ్చ ఉన్నది కదా, ఈ మచ్చ కాడ ఇగో ఇలా కూర్చోాలి. ఇది ఎగురుతాను చూడు, పానంతో ఉంటుంది. ఇది చనిపోదు ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి చచ్చిపోదు ఇది, ఎందుకంటే పానంతోనే ఉంటుంది. అవి తిరుగుతూ ఆటాడుతుంది అది చూడండి. ఇది మన అట్టి పరకలు, బెల్లం కొడిపే పరకలు అవి ఉంటాయి చూసినావా, అవి మాత్రం అట్టిగానే చచ్చిపోతాయి అన్నమాట. అవి ఆడయి, అది వేస్ట్. ఇది వేసి మనకు దీనికి బెండు కట్టుడు అవసరం లేదు, అనవసరం. అది ఏది ఇక్కపోకుండా మాత్రం గట్టిగానే అయితే నాటాలి దీన్ని, ఎందుకంటే ఇక్కపోవద్దు మనకు, ఏది ఇక్కపోకూడదు. ఇట్లా ఆడితే సరిపోతుంది. ఇక్కడ ఒకటి అయితే వేసినాం మనం, ఫస్ట్ గాలం అక్కడ పెట్టినాం. ఇంకొకటి అయితే తీసుకుంటాను నేను, రెండోది అయితే తీసుకున్నా. ఇగో రెండోది మాత్రం ఇదే. ఫస్ట్ అయితే ఇవే పరకలను అయితే కూర్చుకుందాం మనం, వేరే పరక అవసరం లేదు. కొంచెం దూరం పెడతాను దానికి. మన దగ్గర కూడా పెట్టడం అవసరం లేదు, మనకు కోన్ లెక్క లేదు కాబట్టి. ఇక్కడ వేద్దాం, ఇక్కడ వేసి క్రాస్ కూర్చాలన్నట్టు. ఇది పొద్దుగాల మాత్రం మనకు వస్తుంది అనుకుంటాను, దిగ్గితే గట్టిగా ఉంటుంది. అయ్యో రైట్, రెండో గాలం వేసిన నేను, మూడో గాలం తీసుకుంటున్నా. ఎందుకే ఎప్పుడనే కానీ మనము ఒకసారి మన కామెంట్ కూడా చేసిర్రు, అన్న అది గాలాలు పెట్టేది ఒక వీడియో చేయమని. అప్పుడు చేద్దాం అనుకుంటే పనులు టైట్ అయినాయి, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు పనులు ఇక కొంచెం దగ్గర పడ్డట్టే, మనకు దగ్గర పడ్డట్టే పనులు, అందుకే చేయలేకపోయాను అన్నట్టు. ఇప్పుడు చేస్తాను ఈ కాలాలకు పెట్టేటి అవి కానీ ఎత్తగో ఇలా పెడతాం అన్నట్టు. ఓకే, ఇక్కడ వేద్దాం. అక్కడ మాత్రం చూడండి, అక్కడ 2 గాలాలు అక్కడ పెట్టినా కదా మనవి, కనపడుతున్నాయి కట్టెలు. ఓకే, కనపడాయి కదా, 2 గాలాలు అక్కడ కనపడుతున్నాయి. 2, ఇది మూడోది ఇక్కడ వేసేసిన. బాగా దగ్గర పెట్టుకోవద్దు,
ఇది కుచ్చేటప్పుడు జర జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సట్కని జారినాయి అనుకో అది ఖచ్చితంగా ఇక కుచ్చేస్తుంది. ఇక తెలుసు ఏడ కూర్చుద్దన్నది తెలుసుగా, మొత్తం లోపలికి పోతుంది, దారుణంగా ఉంటుంది దానికి. 3 4 వీటికి మన బుడ్డవారక పెడితే గురియలు పడతాయి అన్నట్టు. మనకు బుడ్డవారక పెడితే ఎక్కువ గురియలు పడతాయి. ఇక్కడ పెడదాం, ఇటు పెట్టి అటు పెడదాం. ఇది కోన్ లెక్క ఉన్నది కాబట్టి కోన్ లెక్క ఉన్న కాడ కొంచెం దగ్గర వేసుకోవాలి మనం. ఎందుకంటే కోన్కు కొద్దిగా షాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎందుకంటే కన్నా కోన్కు జర షాప్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఈ సర్రానికి పెడితేనే పోయింది. ఓకే, ఈడ ఒకటి పెడదాం ఎందుకంటే కోన్ కదా. 4 5 గాలం అయితే ఇక్కడ స్టార్ట్ ఇస్తాను నేను. 5 గాలం ఇక్కడ కోన్ కడ్డం. ఇది ఎందుకంటే ఇది కోన్ లెక్క ఉన్నది కదా ఫ్రెండ్స్, కోన్ లెక్క ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు దీనికి అడ్డం ఇలాగ పోయినా అలాగ పోయినా అందుకోవాలి దానికి. దాని కాకుండా దీన్ని అందుకుంటే, దీన్ని కాకపోతే దాన్ని అందుకుంటారు. 2 రకాలు కనబడ అనుకో చేప ఖచ్చితంగా పట్టేస్తుంది దాన్ని. ఓకే, అది తీసేసిన. మనం 5 తీసినాము. 5 ఇంకొకటి క్రితం మన గాలలో వద్దామన్న పడుడు స్టార్ట్ అయినాయి అనుకో, ఎస్ కంపల్సరీ ఇస్తా. ఇవి మాత్రం నేను పడకుండా వీడియో అయితే కంపల్సరీ పెడతా. ఎందుకంటే ఎట్లున్నదన్నది తెలియదు. అప్పుడు మనం నీళ్ళు అయితే సూపర్ పడ్డాయి. మన నీళ్ళు ఎక్కి మళ్ళీ దిగుతానే కదా, ఇక అదే ప్రాబ్లం, అంతే తప్ప ఏం లేదు. డౌట్ పడతానే లేదు అన్నది డౌట్. ఏంటంటే ఓకే 6 7 ఫటాఫట పెట్టుకుంటే వెళ్ళడైతుంది. మనకు ఎర్రపరక ఉన్నంత వరకు అయితే నమ్మకం నాకైతే. ఎర్రపరక అయిపోయిందంటే మరి ఇక మన డౌట్. అయితే వేరే పరకకు డౌట్ అనిపిస్తుంది జరా. ఎర్ర వరకు అయితే కంపల్సరీ పడతానో నమ్మకం ఉంటుంది నాకు. ఇక్కడ వేద్దాం ఒకటి. సరే ఇట్లా వేద్దాం. ఫోన్కైతే అక్కడ వేసినాము. ఇంత పెద్దగా పరకలు అవసరం లేదు, మనకు చిన్నగా ఉంటేనే బెస్ట్. కానీ మనకు వల్లే కాబట్టి ఇది పెట్టవలసి వస్తుంది. ఈ మచ్చైనా గుచ్చాలి, దీన్ని మచ్చైనా గుస్తేనే బాగుంటుంది. ఇక్కడ కోన్ లెక్క ఉన్నది, కోన్ వేయాలి కంపల్సరీ. ఇంకా కథ అనిపిస్తుంది నాకైతే. కడకేసుకోవాలి దీన్ని, బాగా లోతులెత్తే కూడా మనకు చేప పడదు. కడకేస్తా నేను ఎక్కువ, కడకెత్తనే పడుతుంది. అది గడ్డి ఎత్తే గడ్డి ఉన్నది కదా, ఎట్లా కనబడుతుంది అన్నది అనవసరం. అది ఖచ్చితంగా దాని చూస్తుంది భూమి, అది చూసి కొట్టేస్తుంది అన్నట్టు. ఇక్కడ వేద్దాం మళ్ళీ ఒకటి. ఇక్కడ వేసినాం కదా, గీడేద్దాం. దాని తావు లెక్క ఉంటుంది కదా, తావు కాడ వేద్దాం. ఇట్లా దానికి ఏముంటాయంటే మనకు రేవన్నది కనబడుతుంది. ఎందుకంటే మనం నడతా అంటే తొవ్వేటి ఉన్నదని మనకి ఎట్లా కనబడుతుందో అలానే ఒకటి మనకు అట్లా నమ్మకం అన్నది కలుగుతుంది అన్నట్టు. ఇట్లా మనం పోతా అంటేనే తెలుస్తుంది దానికి ఏడికి బొమ్మ వస్తుంది, ఏడికి రాదన్నది మనకు తెలుస్తుంది కంపల్సరీ. ఆడ పెట్టేసినాం అనుకో ఖచ్చితంగా పడుతుంది. అది పడవలసిందే అంతే. అది ఇక్కడ పెట్టేద్దాం. కొద్దిగా గెరగడ్డ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గడ్డకు ఇది కోను అటు ఇటు దాటు ఉన్నది కాబట్టి ఇక పెడదామా లేకపోతే దాడదామా, ఇక్కడ పెట్టుదామా దాడదామా అనిపిస్తుంది. ఇక్కడ పెట్టేస్తా, ఎందుకని మంచిది నాకు అనుమానం వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ దీనికి పరక కూర్చేస్తాను నేను. పరకకు చూడండి బండ్ల కాడ ఇది బండ ఉన్నది, ఈ బండు ఉన్న కాడ పరకే కూర్చున్నా నేను. పరక వేసిన దీనికి ఏం పడుతుందో తెల్లారి చూస్తా నీకు. ఓకే అయిపోయింది. చాలా మంది బొమ్మలు అడుగుతారు, ఎందుకంటే నేను పోతున్నాను కాబట్టి ఫోన్లు చెప్తారు పాపం. అందరి దగ్గర నెంబర్లు అందరికి ఇచ్చేసి నేను బొమ్మలు పడతానని. కానీ పట్టుకురాబోయేసరికి ఎట్లుంటుంది, వాళ్ళు మన దగ్గర లేవా వాళ్ళు ఫోన్ చేయబట్టి. ఇది చిన్న దీనికి, ఎందుకంటే దీన్ని కూడా కొట్టేస్తుంది. చిన్నది గరక మాత్రం బ్రహ్మాండంగా గరుకున్నది. ఇలా ఈ గరకలకు వచ్చే పంట ఇవి. ఇంకా గాలలో అయితే తొడలే ఫాస్ట్ పెడతాను. ఎందుకంటే ఇక మనకు ఇవాళ పెట్టినాం కాబట్టి ఫాస్ట్గా పటాపటా పెట్టేస్తాను నేను. ఇంత తక్కువ నీళ్ళనే పెడతాను, బాగాలేదు.
గరక మాత్రం బాగున్నది. గడ్డి వేద్దాం. గడ్డి రాదా ఇక్కడ? ఓకే, అక్కడ దాకా అయితే మనకి ఉన్నాయి. ఇంకా ఇక్కడ దాకా కావాలనుకుంటాను, ఎందుకంటే మనకు కనపడతాను చూడు ఆ గడ్డ దాకా అయితే కోను, ఆ కోను వరకు అయితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. మరి అయితే కావో తెలియదు. ఇప్పుడు ఎన్ని వీటినో లెక్క కూడా తప్పేసాను నేను. లెక్క లెక్క తప్పిన కంపల్సరీ. అది ఎందుకంటే ఇక్కడ లోతున్నది, లోతు కాడ గిట్ట అనుకుంటే మంచిగా పడుతుంది. అది ఖచ్చితంగా ఎక్కుద్ది అన్నమాట. లోతు ఇట్లా గడ్డ ఒడ్డు లేకుంటే చూడు, ఒడ్డు కాడ కంపల్సరీ పడగలుగుతుంది. ఇక్కడ పెడదాము. ఇది కొంచెం లోతు గడ్డ ఉంది. ఐస్ పరకలు అయితే ఎర్ర వరకలు మనకు దానికి కొడిపోయి కదా, కొడిపోయి వాళ్ళ పడ్డది కాబట్టి ఎక్కువ ఎదిగొచ్చింది మనకు. ఇది వేద్దాం. ఇవి బొరుతాయి చేపలు అయితే, కడ బొమ్మలు బొరుతాయి. ఈ మూల కుక్కలు పెట్టేద్దాం. మూలకు అబ్బా ఇది అయినా నేను గాలాలు తెచ్చుకున్నాం మరి. గాలాలు గిట్ట తెంపుకోపోతారు ఎమ్మడి, అందుకే తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే నేను వీటిని ఎవరో ఒకరు ఇస్తారని నాకు నమ్మకం. ఎందుకంటే చాలా నేను ఇప్పుడు ఫస్ట్ గాలాలు పెట్టేప్పుడు గట్టినే ఉండపు, తెచ్చేవారు కథం అన్నీ తెంపుకోపోరు అనమాట. అందుకొరకే నాకు డౌట్ వచ్చేవి. ఇవి పడేది ఉంటే మళ్ళీ తయారు చేసుకోవాలి, ఇంకో 20 గాలాలు తయారు చేసుకొని గాలాలు అయితే పెట్టాలి కంపల్సరీ. ఇక పడకపోతే మాత్రం ఇక ఆగవలసి వస్తుంది, కొన్ని నీళ్ళు దిగదాకా. కొన్ని నీళ్ళు దిగాలి. ఇవి మొన్న ఏడాదాకా ఉండడం ఆడదాకా దిగదాకా ఇవి చేప పడదన్నమాట. ఈ ఇక్కడ మాత్రం వేద్దాం కొంది ఇది ఎందుకంటే మూలకొట్టు కాబట్టి మూలకొట్టు కంపల్సరీ వస్తుంది. అది వస్తుంది అనుకుంటాను నేనైతే. ఈ మూలకొట్టుకు వచ్చి దీని కొట్టపోద్దా చూద్దాం. బొమ్మలు అయితే బురతాయి. అబ్బో కట్టిరిగింది, ఇగో కట్టిరిగింది కాబట్టి దీనికి అబ్బో కొడుకో ఇది ఇరిగింది కాబట్టి ఇక్కడ ఇద్దాం. ఓకే, ఇది ఇన్నే ఉండాలి. ఇంకెన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి ఫ్రెండ్స్. 6 ఉన్నాయి కాబట్టి అదొకటి దూరం వేద్దాం. అటు అక్కడ దాకా కావాలి కాబట్టి మనకు కొంచెం అటు దగ్గరే అయినాయి, కానీ అయినా కొంచెం గ్యాప్ వేసుకొచ్చిన. 20 గల్లు అంటే ఏమైనా దూరం వస్తాయి, చాలా దూరం అయితే రావు. ఇక్కడైతే ఇద్దాం. మళ్ళీ ఒకటి అయితే ఇది ఎప్పుడు కానీ మచ్చమైనా కూర్చోాలన్నమాట. ఇట్లా ఇక్కడికి వచ్చి ఇద్దాం. ఇక్కడ ఇద్దాం ఇక్కడ, ఎందుకంటే ఏదైనా షాప్ ఎక్కే కానీ ఇక్కడ దాకా వస్తుంది. ఇది ఒడ్డు ఉన్నది కదా చూడండి, ఇది క్యాటిగా ఇగో ఒడ్డు చెక్కిన. ఓకే, చెక్కిన. ఇటు ఇది గడ్డే ఇక ఒడ్డు ఏంటి కనపడుతుంది. కొంచెం చీకటి అవుతుంది కాబట్టి క్యాటీ కనబడుతుంది అనుకుంటాను నేను. వేడి అది ఈ గడ్డి కనబడతలేదు అనుకుంటాను నేను. ఎర్ర పరకలు అయిపోయినట్టున్నాయి. ఇక ఇవే బుడ్డ వరకలు ఇవో లేని మరి పుస్తకం ఎందుకంటే అట్టి ఎందుకు ఇష్టపడం. మనం చూద్దాం అడ్డితో గుడిదా అన్నట్టు. వాళ్ళగా చూస్తే మాత్రం ఈ అడ్డి గుడిదాన్ని అయినా కానీ దంచుకొని వెళ్తుంది. అది అది వాళ్ళగా అయితే ఖచ్చితంగా ఏం చెప్తుంది అంటే అది ఎట్లుండ చంపుకొని వెళ్తుంది అన్నమాట. అది వెనక మాత్రం చేపలు పుడతాయి. ఇవి వెనక బుడిలు ఉంటాయి. ఏం చేపలు అంటే ఒకటి ఎర్ర వరకు ఉన్నట్టున్నది. పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉండదు. పెద్దగా ఉంటే పెద్ద బొమ్మ అయితేనే కొడుతుంది. ఇది చిన్న అయితే కొట్టదు, చిన్న బొమ్మ అయితే కొట్టలేదు. ఇది వేద్దాం, ఒడ్డుకి వేద్దాం. ఉంటుందా దాంట్లోకి వెళ్ళి ఇక్కడ లోపలికి వసుకుపోతాను.
కరెంట్ అయితే ఉన్నాయి కానీ రెండింటికి ఎర్ర వరకలు లేవు. ఇక రెండింటికి మాత్రం మనం ఇక తప్పేటట్లేదు. ఇవే పరకలు అయితే పెట్టవలసి వస్తుంది. ఇక మరి ఈ రెండింటి కొరకు ఈ రెండింటిని ఏడెత్తావు పట్టుకొని అయితే పోవద్దుగా. ఈ రెండింటి మాత్రం ఇవే పరకలు కూర్చేద్దాం. నాకైతే డౌటే వీటికి పడతాయని, కానీ చూద్దాం. ఇటు లాస్ట్ ఉండు. లాస్ట్ అయితే ఎత్తానా. లాస్ట్ గాలం లాస్ట్ వాడికి మనకు ఇంత పొడుగు ఉండద్దు చేప, కానీ చిన్నగా ఉండాలి. కానీ లేవు, వేరే చేపలు అయితే లేవు మనకు. ఇంత పొడుగుండే వారికి ఏంటంటే మింగదు అన్నట్టు, కొట్టది. తోకైతే కడిగేస్తాను. మండెం చేసినది. ఓహో, మండెం చేసేస్తాను అది. ఇక్కడైతే ఎత్తున్నా. లాస్ట్ ఫైనల్. ఫ్రెండ్స్ అయిపోయినాయి, ఈ పరకలు అయితే మిగిలినాయి. ఏమాత్రం పోతానా రేపు వచ్చి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దాదాపుగా అయితే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గాలాలు అయితే ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడికైతే ఇక 20 గాలాలు అయితే పెట్టుకొచ్చిన. నేను పెట్టిన పరకలు ఇవి మన ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గాలాలు అయితే అయిపోయినాయి. గాలాలు అయితే ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ దాకా 20 గాలాలు అయితే పెట్టినా. ఇక లైన్ అయితే చూడండి. ఇక ఇక్కడ నుండి ఇవే కట్టెలు కనబడుతున్న లైన్. అవు మనం అక్కడ కట్టమూల నుండి మాత్రం అక్కడ నుండి పెట్టుకుంటూ వస్తున్నాయి. గాలాలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఇట్లా లైను ఇగో ఇక్కడ నుండి ఆడోటి అట్లా పడిస్తున్నా మాత్రం ఇట్లా పెట్టినా నేను గాలాలు. ఇక్కడ నుండి ఉన్నాయి. ఈ గాలాలు మాత్రం అక్కడ దాకా పెట్టినా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదా. రేపు పొద్దుగాల అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, రేపు వచ్చైతే చూద్దాం. ఇలా సిమట పెట్టినా, మరి ఎట్లా నీళ్ళు ఎక్కినాయి అవి లేస్ట్ టైంలో అయితే జల్లలు వాడని ఉంటాయి. కానీ జల్లలు ఎట్టినాయి కదా, పెద్ద జల్లలు వాడని ఉంటాయి. పెద్ద జల్లలు సంవత్సరం పడుతుంది, సంవత్సరం పడతలేదు. ఇంకా చెర్లకు అక్కడ అయితే ఒకళ్ళు అయితే ఇస్తారు. చీకటైన మొత్తం పొద్దుకింది. మస్క్ అవుతుంది కొద్దిగా. మామూలుగా మన కెమెరాలేమో తెల్లగా కనబడుతుంది. ఓకే, మన అడ్డకాడికి అయితే వచ్చిన ఇళ్ళకెళ్ళి పడి ఆ కుంటనైతే గాలాలు అయితే వేసిన. ఇప్పుడైతే అటు ఇటు కొట్టుకుంటూ అడ్డకాడికి అయితే వచ్చేసిన. మనోళ్ళు మాత్రం ఒక్కరు లేరు, నేను ఒక్కరినే మాత్రం ఉన్నా. అమ్మ ఎస్ ఇవన్నది కొడితే. ఓకే ఫ్రెండ్స్, మన గడ్డకైతే వచ్చినాము. అందరూ అయితే వెళ్ళిపోయారు. పొద్దుకింది. ఇంకా అక్కడ ఒక్క మనిషి అయితే ఎత్తాడు వలలు. ఎత్తాను. చేపలు పడతలే వలలు ఎత్తే. పొద్దుగాల మానవాళ్ళు వేసారు గడ్డకి. వలలు పట్టుకొస్తారు చేపలు. మనం కూడా చూద్దాం. నేను దాని చేపలు పడేదంటే ఎట్లా పట్టుకొస్తారో కూడా చూస్తా. కొద్దిగా మనం వచ్చినప్పుడు ఎక్కినాక ఖచ్చితంగా చూస్తా. ఇప్పుడు అయితే మన గాలాలు అయితే పెట్టినాం కదా, పడాలని కోరుకుంటానా. ఒక్కటన్నా రెండన్నా బొమ్మలు పడాలని కోరుకుంటానా. 20 గాలాలు పెట్టినా కానీ ఇంకా 40 గాలాలు ఉండే కానీ 20 గాలాలు మటాష్ ఎత్తుకపోయారు. ఏడన్నా బరిగలు వేసారో చూద్దాం. బరిగలన్నా ఎక్కడికి వస్తాయి. మనం తాడు కట్టుకొని గాలు కట్టుకోవచ్చు. మన దగ్గర గాలు ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు పొద్దుగాల మళ్ళీ వచ్చి చూద్దాం, బొమ్మెలు పడదాం. ఓకే ఫ్రెండ్స్.